వెల్కమ్ టు .NET ట్రైనింగ్. ఇది ప్రీవియస్ క్లాస్ కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనం స్టైల్స్ గురించి నేర్చుకున్నాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, దానిలో 3 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఏదైతే మనం లైన్లో రాస్తామో, లైన్లో రాసే స్టైల్ని ఇన్లైన్ స్టైల్ అంటాము. హెడ్ సెక్షన్లో రాసే స్టైల్ని ఇంటర్నల్ అంటాము. ఇంటర్నల్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఎలిమెంట్ టైప్. ఓకే, సపోజ్ మన దానిలో కానీ ఒక 5 పారాగ్రాఫ్స్ ఉంటే అన్ని పారాగ్రాఫ్స్కి ఒకే కలర్ అప్లై అవ్వాలి అంటే వీ సెలెక్ట్ ఎలిమెంట్ టైప్ కాలింగ్. కమింగ్ టు ఐడి అంటే పర్టికులర్ పారాగ్రాఫ్కి కావాలి అన్నప్పుడు ఐడి టైప్ కాలింగ్ యూజ్ చేస్తామండి. ఐడి టైప్ కాలింగ్ వచ్చి మనం ఎలా మెన్షన్ చేస్తామంటే ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి ఐడి అనేది ఒకటి డిక్లేర్ చేస్తాం. మనం ఐడి అనేది డిక్లేర్ చేసి దానికి కాల్ చేసేటప్పుడు హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్లో హ్యాష్ సింబల్ పెట్టి ఐడిని కాల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఐడి టైప్ కాలింగ్. కమింగ్ టు క్లాస్ టైప్ కాలింగ్ అంటే ఏంటంటే, క్లాస్ టైప్ కాలింగ్ వచ్చి డాట్తో రిప్రజెంట్ చేసి ఫస్ట్ డాట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఆ స్టైల్కి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. సపోజ్ నేను ఒక ఎఫ్ అనే స్టైల్ ఇచ్చుకున్నాను, ఎఫ్ అనే నేమ్ ఇచ్చుకున్నా నా క్లాస్ టైప్ కాలింగ్కి. ఇక్కడ నేను స్టైల్ అనేది మెన్షన్ చేస్తాను. కలర్ ఈక్వల్ టు గోల్డ్ అన్న. ఇక్కడ ఈ క్లాస్ టైప్ కాలింగ్ని ఎలా కాల్ చేస్తానంటే, ఏ పారాగ్రాఫ్కి అయితే కావాలో అక్కడికి వెళ్ళి క్లాస్ ఈక్వల్ టు ఎఫ్ అంట. ఇక్కడ చూడండి, క్లాస్ ఈక్వల్ టు ఎఫ్. సో నేను సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, నా ఫస్ట్ పారాగ్రాఫ్కి ఏమో ఇన్లైన్ స్టైల్ అప్లై ఉంది, సెకండ్ దానికి ఏమీ అప్లై అవ్వాల, థర్డ్ వన్ క్లాస్ టైప్ అప్లై అయింది, ఫోర్త్ వన్ ఐడి టైపు, ఫిఫ్త్ వన్ క్లాస్, సిక్స్త్ వన్ క్లాస్. ఇప్పుడు చూడండి, నా ఫస్ట్ దానికి ఇన్లైన్ అప్లై ఉంది, నెక్స్ట్ దానికి ఎలిమెంట్ టైప్ కాలింగ్ ఉంది, ఇవన్నీ వచ్చేసరికి క్లాస్ టైప్ కాలింగ్. ఇది ఏంటంటే క్లాస్ టైప్ కాలింగ్. సో వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తానండి. ఎలిమెంట్ టైప్ అంటే ఆ ట్యాగ్ నేమ్తో కాల్ చేస్తాం. ఐడి టైప్ అంటే హ్యాష్ సింబల్తో కాల్ చేస్తాం ఐడిని. క్లాస్ టైప్ అంటే డాట్ ఎఫ్. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ ఇన్లైన్ స్టైల్ అప్లై చేసి ఇంటర్నల్ ఏ టైప్ కాలింగ్ కాల్ చేసినా ఇన్లైన్ స్టైల్కే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఓకే, ఇది ఇంటర్నల్ టైప్. సో ఇన్లైన్ ఒక క్లారిటీ వచ్చింది. ఇంటర్నల్లో వచ్చి 3 టైప్స్ ఉంటాయి: ఎలిమెంట్ టైపు, ఐడి టైపు, క్లాస్ టైపు. ఇప్పుడు నేను మామూలుగా నేర్చుకుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఆల్రెడీ పేజ్ వ్యూ సోర్స్ ఎలా చూడాలో అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇక్కడ నేను పేజ్ వ్యూ సోర్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏంటి, నేను ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ వాడాను, ఎక్కడెక్కడ కాల్ చేశాను అనేది క్లియర్గా కనబడుతుంది. ఓకే, అంటే సపోజ్ మనం ఒక వెబ్సైట్లో ఒక డిజైన్ అనేది చేస్తే అది నీట్గా ఉందనుకోండి, వేరే వాళ్ళకి నచ్చిందనుకోండి, వాళ్ళు ఏంటంటే వ్యూ సోర్స్ చూస్తే దే కెన్ సీ. ఓకే, మనం ఏ స్టైల్స్ అప్లై చేసాం, దేనికి ఏమేమి పెట్టాం అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే యూజువల్గా ఇలా రాయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళు ఈజీగా మన స్టైల్స్ అనేది అర్థం చేసుకోగలరు. దానికి ఎక్స్టర్నల్ టైప్ అనేది మనం వాడతాం. ఓకే, ఎక్స్టర్నల్ టైప్ అంటే ఏంటంటే, మనం ఎడిషనల్గా ఒక ఫైల్ తీసుకుంటాం. ఓకే, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చి .css. ఇక్కడ చూడండి, నేను యాడ్ ఏ న్యూ ఐటమ్, ఐల్ టేక్ స్టైల్ షీట్స్. స్టైల్ షీట్ ఎక్స్టెన్షన్ చూడండి, .css అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని. HTMLకి అయితే .html, వెబ్ ఫామ్కి అయితే ASPX, మాస్టర్ పేజ్కి .master. అలాగే ఈ స్టైల్ షీట్ అనేది ఒక పేజు, దాని ఎక్స్టెన్షన్ వచ్చి .css. దీన్ని యాడ్ చేసుకున్నా. ఇక్కడ మనం రాసే స్టైల్స్ అన్నీ ఏవైతే మనం ఇక్కడ రాసామో, Ctrl+X, ఇక్కడ రాయమండి మనం రాసే స్టైల్స్ అన్నీ.
ఈ ఎక్స్టర్నల్ పేజ్లో రాసుకుంటాం. ఈ ఎక్స్టర్నల్ పేజ్లో రాసా. నేను ఇప్పుడు నా పేజ్కి వెళ్ళి నేను ఒకసారి రన్ చేశా. చూడండి, నాకు ఇప్పుడు ఏ స్టైలు అప్లై అవ్వాల. జస్ట్ అప్లై అయిన స్టైల్ ఏంటంటే ఇన్లైన్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్కి ఉంది. మిగతా ఏ పారాగ్రాఫ్కి క్లాసెస్ టైప్ ఉన్నాయి, ఐడి టైప్ ఉన్నాయి, కానీ అప్లై అవ్వాల. చూడండి, ఫస్ట్ వన్ వచ్చి గ్రీన్ కలర్లో ఉంది, రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ బ్లాక్ కలర్. ఎందుకు అంటే ఇప్పుడు మనం స్టైల్స్ రాసాం. స్టైల్స్ రాసింది ఎక్కడ? ఒక ఎక్స్టర్నల్ షీట్స్లో రాసాం. ఇదొక ఫైలు, ఇదొక ఫైలు. ఈ రెండింటికి మనం కనెక్టివిటీ అనేది ఇవ్వాల. సో మనం కానీ కనెక్టివిటీ ఇవ్వాలి అంటే ఈ స్టైల్ షీట్ని ఇక్కడ రాయాలి. ఓకే, మనం లింక్ అనే దాంతో వాడతాం. లేకపోతే మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వాడారనుకోండి, మీకు ఆ లింక్ అనేది ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ లింక్ అనే ట్యాగ్ ఏంటంటే లింక్ చేయడానికి, హెచ్రెఫ్ అనేది ఏంటంటే ఈ స్టైల్ షీట్ యొక్క పాత్ ఎక్కడ ఉంది అని. ఓకే, అది చూడండి, ఆ పేరు కూడా .css, అది టైప్ ఆఫ్ స్టైల్ షీట్ అని రెల్ అంటే. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసా. చూడండి, ఇప్పుడు నేను పేజ్ రీఫ్రెష్ చేయగానే నాకు అగైన్ స్టైల్స్ అన్నీ అప్లై అయిపోయాయి. ఈవెన్ ఇప్పుడు మీరు ఒక స్టైల్ రాయాలనుకున్నారనుకోండి, సపోజ్ నాకు బాడీ ఉంది, బాడీ ట్యాగ్ ఉంది కదా, బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చా సిల్వర్. నేను ఈ స్టైల్ షీట్లో రాస్తా ఏది కావాలన్నా. ఆల్రెడీ నా పేజ్కి లింక్ ఉంది కాబట్టి నాకు ఆ బాడీ మొత్తానికి సిల్వర్ కలర్ అనేది అప్లై అవుతుంది. సారీ, నేను బేబీ అని ఇచ్చా. బాడీ BO. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ కలర్ అప్లై అయింది. ఎందుకంటే నేను నా స్టైల్ షీట్లో .css ఫైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సిల్వర్ అనేది పెట్టా. ఇలా మీరు ఏ స్టైల్స్ అన్నా ఇక్కడ రాసుకుంటారు, అవి మీ పేజ్కి అప్లై అవుతాయి. నేను ఇప్పుడు కానీ వ్యూ సోర్స్ చూస్తే చూడండి, ఇంతడైతే నేను ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ వాడానో అన్నీ నాకు ఇక్కడ కనపడ్డాయి. ఇక్కడ ఏంటి .css అనే ఒక ఎక్స్ట్రా ఫైల్ వచ్చింది. ఓకే, స్టిల్ మీరు దీనిలోకి వెళ్ళి ఏ స్టైల్స్ వాడారో చూడగలరు. కాకపోతే ఏంటంటే లోవర్ లెవెల్ ప్రోగ్రామర్స్కి ఏంటంటే ఇదేదో అనుకొని దాన్ని టచ్ చేయరు. ఓకే, ఏదో స్టైల్ షీటో మనకి ఎందుకని టచ్ చేయరు, ఇలా రాస్తారు. ఓకే, మన స్టైల్స్ అని ఒక ఎక్స్టర్నల్ షీట్లో రాసుకుంటారు. సో మనం CSS అనే కాన్సెప్ట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఇన్లైన్ ఒకటి, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ వాడడం వచ్చింది అంటే మనకి ఎక్స్టర్నల్ వచ్చినట్టే. ఎందుకంటే ఇంటర్నల్ అంటే ఈ స్టైల్స్ అన్నీ మనం హెడ్ ట్యాగ్లో స్టైల్స్లో పెడతాం. ఎక్స్టర్నల్ అంటే ఒక ఎక్స్టర్నల్ CSS ఫైల్ తీసుకొని దానిలో రాస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ గుడ్ డే.